దేవుని యొక్క మాటలు మనం చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 2:17 లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. మరి ఇక్కడ చూసినట్లయితే మనందరం కూడా ఈ లోకంలో దేవుడు మనందరిని సృజించి ఈ లోకంలో ఏర్పరిచారు. మన అవ్వ ఆదాం కానించి కూడా ఈ లోకంలో మనందరం ఉన్నాం. అలా అంచెలుగా మరి అందరూ చెప్తూ అనేక దేశాలుగా, రాజ్యాలుగా, జిల్లాలుగా ఇలా ఏర్పడి మనందరం ఉన్నాం. అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకం ఏమైపోతుందంట, గతించిపోతుందంటే లోకం స్థిరంగా ఉండేది కాదు. లోకము దానిలో ఆశయు కూడా ఏముందంట, ఆశయు. అయితే ఈ లోకంలో ఏముందో మనం చూద్దాం. 17వ వచనంలో 16 పైన చూద్దాం. అక్కడే 17 చదివాం కదా, 16లో పైన చూడండి. లోకములో ఉన్నదంతయు అనగా సెయి ఆశయు నేత్యాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చాలమ్మా, ఇక్కడ మనం చదువుకున్న అంశంలో లోకము దాని ఆశయు గతించిపోవచ్చు అని అన్నారు. అయితే ఈ లోకములో ఏమున్నాయని మనం చూసినట్లయితే ఏమున్నాయట, నేత్రాశ, జీవపు డంబం. చూసారా, మరి ఇవన్నీ కూడా తండ్రి వలన పుట్టినవి కావు. మరి దేవుడు ఇవన్నీ ఏర్పాటు చేయలేదు. ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉన్నాయే. మరి దేవుని మరి లోకంలో ఉన్నవి కాబట్టి మరి లోకము దాని ఆశ కూడా ఏమిటంట, గతించిపోతుంది. ఆయన స్థిరంగా ఉండేవి కావు. ఒక గృహం కట్టుకుంటాం మనం, లేదా ఒక పొలం కట్టుకుంటాను. నేను 40 ఎకరాలు పొలం సంపాదించుకుంటాను, కానీ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళగల పొలాలని అలెగ్జాండర్ ఇలాగే అలెగ్జాండర్ మహారాజు ఆయన లోకం అంతా జయించాలి, చాలా సంపాదించాడంట. వజ్రాలు, వైడులు, గోల్డ్ చాలా దేశాలు వెళ్ళి సంపాదించిన తర్వాత భారతదేశానికి వచ్చి ఆయన భారతదేశాన్ని జయించలేక తిరిగి వెళ్ళిపోతున్నాడు. భారతదేశంలో అప్పుడు ఐక్యతగా మరి పురుషోత్తమ మహారాజు ఉండేవాళ్ళు. ఆయన జయించలేక ఏం చేశారంటే ఓడిపోయి మరి అలెగ్జాండర్ ప్రాణాన్ని పురుషోత్తమ రాజే కాపాడాల్సి వస్తుంది యుద్ధంలో. అయితే ఆయన పశ్చాత్తాపడి అయ్యో ఈ దేశం మీదకి వచ్చారంటే తిరిగి వెళ్ళిపోతూ పాకిస్తాన్ దగ్గర బాబిలోనియాలో ఒక మలేరియా దోమ కుట్టి చనిపోతాయి. అప్పుడు మలేరియాకి, డెంగ్యూ జ్వరాలకి మందు లేదు, మామూలు జ్వరాలకే పసలు తాగేవాళ్ళు. మలేరియా దోమ కుడితే ఇంకా మలేరియా జ్వరం వస్తే చనిపోవడం, ఇంకా అవి చలి జ్వరాలుగా వచ్చేస్తాయి కదా. మరి చిన్న దోమ, అంత మహావీరుడిని చిన్న దోమ చనిపోయాడు. ఆయన మరి చనిపోయేటప్పుడు కూడా ఏం చేశారంటే అయ్యో ఇంత సంపాదించుకున్నా కదా వజ్రాలు, వైడూర్యాలు అని చెప్పేసి మరి వెళ్ళేటప్పుడు నేను ఏమైనా తీసుకెళ్తున్నానంటే ఏమీ తీసుకెళ్ళలేకపోతున్నాను, నా 2 చేతులు సమాధి ఆ బాక్స్ నుంచి బయట పెట్టి చూపించండి అని చెప్పేసి అన్నారు. చివరికి అలెగ్జాండర్ మహారాజే కూడా ఏం కూడా అన్ని సంపాదించి చివరికి 2 చేతులు వెళ్ళాడు. మరి ఏం సంపాదించుకోవాలి ఈ లోకంలో? మరి దేవుడు సంపాదించుకోవాలి. మరి నిజమైన దేవుడు, మరి లోక రక్షకుడు, ఆయన మనం సంపాదించుకోవాలి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. లోకము దాని ఆశ గతించిపోతుంది అంటారు, కానీ మీలో ఉన్నవాడిని ఎవరు కూడా తీసివేయలేరు. మరి దేవుని ప్రేమ ప్రభు ఉన్నారు, హృదయంలో ఎవరు తీసివేస్తారా? ఎవరు తీసివేయరు. నువ్వు మారు మనసు పొందుకున్నావు, రక్షణ పొందుకున్నావు, దేవుని వాక్యం ధ్యానిస్తూ నిరంతరం దేవుని చిత్తం చేస్తున్నావు, అది ఎవరు కూడా తీసివేయబడదు. మరి మరియ కూడా చూసినట్లయితే మరియ చూస్తే మరి నువ్వు అనేక విషయంలో విచారపడుచున్నావు, కానీ మరియ దగ్గర నుంచి ఎవరు కూడా తీసివే మరి ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. దేవుని చిత్తము ఇక్కడ చూసినట్లయితే దేవుని ప్రేమలరా, మరి లోకము దాని ఆశయు గతించిపోతున్నవి, దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలిచను. అయితే ఒక వ్యక్తి గురించి మరి అనేక మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. మరి మనకు తెలిసిన లోకంలో అనేక మంది ఉన్నారు, రాజులు, అనేక భక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం ఈ దినాన. అయితే రాజులు రాసిన 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే హిజ్కియా మహారాజు గురించి ఒకసారి కొన్ని మాటలు తెలియజేసుకుందాం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 324 పేజీ 18వ అధ్యాయము చదవండమ్మా. ఫస్ట్దా ఇజ్రాయేలు యాజును ఏల కుమారుడునైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా యాజును ఆహాజు కుమారుడునైన హిజ్కియా ఏల న్యాయంబించెను. దేవుని స్తోత్రం. హిజ్కియా మహారాజు అహజు కుమారుడైన హిజ్కియా నడిపిస్తే అతని అతని వయసు ఎంత అంటే 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలుగా యెరూషలేమును 29 సంవత్సరాలు పరిపాలించాడు. 29 సంవత్సరాలు పరిపాలించినప్పుడు అతను దేవుని చిత్తమును చేశాడు. ఏం చేశాడో చదవడం అక్కడ 3వ వచనం నుంచి.
తన పితయుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. మొట్టమొదటిగా యెహోవా దృష్టికి, దేవుని దృష్టికి పూర్ణముగా నీతిని నీతిని అనుసరించి. రెండవది, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇజ్రాయేలు నెహుస్తానను పేరు పెట్టి దానికి ధూపము వేయుచు వచ్చి ఉండి. చాలమ్మా. రెండవది ఏం చేశారంటే, ఉన్నతమైన స్థలముల్లో ఏం చేశారంటే విగ్రహములన్నీ కూడా పగలగొట్టి చిన్న కొట్టివేసేట్లుగా చూస్తున్నాం. అలాగే ఇత్తడి సర్పమును కూడా తీసివేసేట్లుగా చూస్తున్నాం. అలాగే 5వ వచనం చదవమ్మా. అతడు ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. మరి దేవుని యందు ఎలా ఉన్నట్ట? విశ్వాసం ఉంచినవాడు. విశ్వాసం అనేది కూడా ఒక వరము. మరి హిజ్కియా మహారాజు ఎప్పుడైతే రాజుగా అయ్యాడో 29 సంవత్సరాలు, మరి రాజుగా అయిన తర్వాత నా ఇష్టానుసారంగా నేను ఉండొచ్చు అని చెప్పి చెప్పలేదు, కానీ దేవుని చిత్తమును జరిగించి నెరవేర్చినట్లుగా చూస్తున్నాం. ఇంకా ఏం చేశాడు చూడమ్మ ఒకసారి. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒక్కడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుకదీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. చాలా దేవుని స్తోత్రం. మళ్ళీ ఇంకా ఆయన ఇంకో లక్షణం ఏంటంటే యెహోవాను హత్తుకొని, అంటే దేవుని ఎలా ఉన్నాడంట? హత్తుకొని ఉన్నట్లుగా చూస్తున్నాం. రెండోది ఆయన వెంబడించటంలో వెనుక తీయట్లా. దేవుని వెంబడించడంలో మాత్రం వెనకడుగు వేయట్లేదు. మరి దేవుని, ఎందుకంటే లోకము దాని ఆశ గతించిపోతాయి. దేవుని వైపు నడుస్తున్నాడు ఆయన, లోకం వైపు నడవటం లేదు. లోకం వైపు నడవట్ల, దేవుని వైపు నడుస్తున్నాడు. మరి అటువంటి పరిస్థితిలో ఇక్కడ తర్వాత ఇంకా 6వ చూస్తే మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. మరి మోషేకు చెప్పిన ఆజ్ఞలు, ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అయితే మొట్టమొదటి 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు మనకు తెలిసినవే కదా. అందులో 2 ప్రధానమైన ఆజ్ఞలు: దేవుని పూజించవని, దేవుని ఆరాధించవాలని చెప్పి సేవించవని ఉంది. రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలని ఉంది. మరి అవన్నీ కూడా ఆయన చేస్తున్నాడు, దేవుని చిత్తమని. మరి దేవుని ప్రేమరా ఆయన రాజ్య వారసులుగా మనం ఉండాలంటే ఆయన చిత్తం ప్రకారంగా మనం చేస్తున్నాం లేదా మన ఆత్మపరిశీలన మనం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని మరి 25 సంవత్సరాల మరి వయసు నుంచి 25 ఏళ్ల వాటి నుంచి 29 సంవత్సరాలు యెరూషలేమును మరి ఆయన రాజుకు పరిపాలించాడు. అంతా కూడా దేవుని కృప, దేవుని తోడుంటేనే ఈ రోజులు. ఎందుకంటే రాజ్యాలను కూడా చూస్తే అసలు 6 నెలల్లో రాజ్యాలు మారిపోతున్నాయి, సంవత్సరాలు మారిపోతూ ఉంటాయి. మరి దీన్ని ఆ కాలంలో అయితే ఎవరు వచ్చి మరి దండయాత్ర చేసి దాడి చేస్తారో తెలియని పరిస్థితి అవుతుంది. మరి చెప్పిన అలెగ్జాండర్ గురించి చెప్పే కదా, అన్ని దేశాలను జయించగలనుకున్నాడు. ఇక్కడికి వచ్చి తిరిగి భారతదేశానికి వచ్చి తిరిగి ఓడిపోయి తిరిగి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. మరి దేవుని ప్రేమ, మరి దేవుని చూడడానికి లేకుండా మరి గర్వంతో బయలుదేరినట్లుగా చూస్తున్నాం. మరి హిజ్కియా అలా కాదు, కానీ ఆయన దేవుని చిత్తమును మరి జరిగిస్తున్నాడు. దేవునికి మొట్టమొదటిగా తన హృదయంలో మొదటి స్థానాన్ని ఇచ్చాడు. ఏం చేశారంటే రాజుగారు, హిజ్కియా రాజుగారు దేవునికి తన హృదయంలో మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చాడు. అలాగే మన జీవితంలో కూడా మొదటి స్థానం ఇస్తున్నామా, లేదా ఆయనకి 2వ స్థానంలో, 3వ స్థానంలో, 4వ స్థానంలో పెట్టేస్తున్నామా అని గమనించాలి. ఇక్కడ కూడా చూస్తే మరి దేవుని హత్తుకుని ఉంటున్నాడు, ఆయన వెంబడించడంలో వెనుకది ఇట్లా. అలాగే అందువల్ల ఏం జరిగిందో చూడండి 7వ వచనంలో. అక్కడ 7వ వచనంలో అతనికి తోడుగా ఉండును, తాను వెళ్ళిన చోటల్లా అతడు జయం పొందెను. చాలమ్మా. అయితే మరి ఆ విధంగా చేపట్టి ఏం జరిగిందంట? యెహోవా అతనికి తోడుగా, తాను వెళ్ళిన చోటనల్లా అతనికి ఏం పొందాడంట? జయం పొందాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా సరే జయం పొందుకున్నాడు. మరి ఎక్కడికి వెళ్ళినా మన జీవితాల్లో కూడా జయం పొందుకోవాలి కదా, సమాధానం పొందుకోవాలి కదా, స్వస్థత పొందుకోవాలి కదా. దేవుని ప్రేమరా మరి దేవుని మనం విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. ఎందుకంటే లోకములో మరి దాని ఆశయు గతించిపోతుంది. లోకములో తింటే శరీరాశ, నేత్రాశ, జీవపుడము. ఆ ఏంటి వివరంగా మనకు తెలియాలంటే గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. చూడండి ఒకసారి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి, శరీర కార్యాలు అంటే చూడమ్మా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు,
మత్తతలు, అల్లయితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చాలమ్మా. చూసారా? మరి చూసినట్లయితే మరి గల్తీయులకు రాసిన 5వ అధ్యాయంలో ఆ యొక్క మాట ఉంది. అలాగే 22వ వచనంలో ఆత్మఫలం ఉంది. ఆత్మఫలం అనగా ప్రేమ, సమాధానము, సంతోషం, దానికి మొత్తం 9 ఉంటాయి. ఆత్మఫలాలు కూడా 9 ఉంటాయి. మరి అవి కలిగి ఆయన హిజ్కియా గారు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి దేవుని మరి శరీరాశ మీరు ఎన్ని కూడా చూస్తే గతించిపోతాయి. ఎన్ని కూడా తాత్కాలికమైనవే. మన ఆహారం ఉంది, మంచి ఆహారం తినాలనుకుంటాం. మంచి ఆహారం తిన్న తర్వాత అది కడుపులో అలా ఉండి ఫిక్స్ అయిపోద్దా? ఫిక్స్ అవుతుంది. మళ్ళీ తెల్లారితే మళ్ళీ ఆకలేస్తూనే ఉంటుంది. మరి మంచి వస్త్రాలు వేసుకోవాలనుకుంటాం. మంచి వస్త్రాలు వేసుకున్న తర్వాత అలా ఉండిపోతాయా? తెల్లారితే మళ్ళీ మార్చిపోతే మరీ ఉతికించాల్సిందే. మరి దేవుని మనం వేసుకోవాల్సిందంటే పరిశుద్ధమైన ఆత్మీయ వస్త్రం, ప్రశస్తమైన వస్త్రం. అది ఏంటంటే మారు మనసు, బాప్తిస్మం కలిగి ఉండడం. ప్రశస్తమైన వస్త్రము. ఆ వస్త్రం ఉందా అని చెప్పి చూస్తారంట. మరి యేసుప్రభు 2వ రాకడలో ఆయన వచ్చినప్పుడు అందరూ వస్తున్నప్పుడు కొంతమంది వస్త్రములు లేకుండా ఉంటారంట. అందరూ వచ్చేస్తున్నారు దేవుని సన్నిధికి, కానీ ప్రశస్తమైన వస్త్రము లేదు. నీకు బాప్తిస్మం లేదు, మారు మనసు లేదు, అయినా నువ్వు దేవుని సన్నిధికి వచ్చేప్పటికి వాళ్ళు ఏం చేస్తారంటే నీకు మారు మనసు, బాప్తిస్మం లేదు. మరి అప్పుడంటే దేవుడు తీర్పు తీర్చే సమయం అనమాట. ఇప్పుడు అందరూ వస్తున్నారు. అప్పుడు చూస్తే అయ్యా నీ ప్రశస్త వస్త్రం అంటే అయ్యా నాకు లేదయ్యా అది అని చెప్పేసాను. లేదు మరి ఎందుకు మరి సిద్ధపడలేదు అంటే లాస్ట్ చివరిలో సిద్ధపడదాం అనుకున్నానులే, ఇప్పుడు ఈ సిద్ధపడడానికి వచ్చానుగా అంటే ఇంకా సమయం అయిన తర్వాత ఎలా ఉంటుందంటే దేవుని ప్రేమ సమయం అయిన తర్వాత ఏమైనా దొరికిద్దా? బుద్ధి మరి రాస్తే మనం చదువుకున్న వాక్యంలో అక్కడ పరలోక రాజ్యం ఎలా ఉందంట. పరలోక రాజ్యములు మరి 10 మంది కన్యకలను పోలినట్లుగా చూస్తున్నాం. పరలోక రాజ్యం ఎలా ఉందంట? 10 మంది కన్యకలను పోలివా ఉంది. ఈ కన్యకలలో 10 మందిలో 5గురు ఎలా ఉన్నారంట? బుద్ధి కలిగిన వారు, 5గురు బుద్ధి లేని వారు ఉన్నట్లుగా. బుద్ధి అనగా ఏంటంటే జ్ఞానము. జ్ఞానం అనగా దేవుడే. దేవుడిని కలిగి ఉన్నాం, మిగతా వారు దేవుని కలిగి లేరు. వెళ్ళొచ్చిలే దేవుని సరి కదా, చదవచ్చులే, చదువుకోవచ్చులే. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, మన సంవత్సరం అంతా చదువుతాం. సంవత్సరం చదివిన తర్వాత లాస్ట్ ఏప్రిల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ రోజు ఉంది ఎగ్జాము, వెళ్ళాలి, స్కూల్కి వెళ్తాం, కాలేజీకి వెళ్ళొచ్చులే. సార్ మంచి వాక్యం, మంచి పాఠాలు చెప్తున్నారు, ఇవాళ నోట్స్ చెప్తున్నారంటే తర్వాత రాసుకోవచ్చులే అనుకున్నాను. బిడ్డ వెళ్ళిపోయాను కట్టేవాడు. మళ్ళీ రేపు యూనిట్ టెస్టులు దేవుంట్లే, తర్వాత రాసుకోవచ్చు, క్వార్టర్లీ రాసుకోవచ్చు. తర్వాత ఇలా రాసుకుని లాస్ట్కి ఎండ్ ఎగ్జామ్కి వచ్చి అప్పుడు సిద్ధపడాలంటే ఏమైనా రాయగలమా? పరీక్షలు 20 రోజుల్లోనే ఉన్నాయి. నన్ను ఏమైనా రాయగలమా? రాయలేని పరిస్థితి. ఏమైపోతుంది అక్కడ? ఫెయిల్ అయిపోయే పరిస్థితి అయిపోద్ది. మరి దేవుని ప్రేమ రావాల్సిన మాకు చాలా దేవుని సన్నిధిలోకి కూడా వెళ్ళొచ్చులే. మారు మనసు తర్వాత పొందుకొచ్చులే, బాప్తిస్మం తర్వాత తీసుకొచ్చులే. ఒక సహోదరుడు ఉన్నారు సీతనపల్లిలో. ఆయన ఏం చేశారంటే పిల్లలు బాప్తిస్మం తీసుకోమంటే లేదండి ఇప్పుడే కాదండి, ఇంకా కొంత టైం అయింది అన్నాడు. తర్వాత మళ్ళీ లేదండి పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వాలి కదా, తర్వాత చూద్దాంలేండి మళ్ళీ తర్వాత. సరే పిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత చూస్తే ఇంకా లేదండి, ఇంకా ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం చేద్దాంలేండి, వచ్చి అలా సంవత్సరం తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత ఈ పరిస్థితి అయిపోద్ది. దేవుని ప్రేమలేరా ఇంకా సిద్ధపడలేని పరిస్థితి అయిపోద్ది. అలాగే మరి దేవుని విషయాల్లో వాయిదాలు వేసుకుంటూ మరి హిజ్కియా రాజు ఏం చేశారంట, ఎప్పుడైతే మరి రాజుగా ఆయన ఏర్పాటు చేసుకున్నారో మరి తను ఎలా ఉన్నాడు? దేవుని యందు హత్తుకొని భయభక్తులుగా ఉన్నాడు. తను ఉండబట్టి ఏమైందంటే తన రాజ్యంలో, తన కుటుంబంలో, తన రాజ్యం వారందరూ కూడా ఏం చేశారంట? దేవుని వైపు చూశారు. ఒకసారి పెందలగడ హిజ్కియా రాజు చేశారంటే పెందలగడ లేచి మరి ఆయన అధిపతులను, అధికారులను, సంవత్సరాలు అందరినీ కూడా తీసుకెళ్ళి మందిరాన్ని తీసుకెళ్ళాడు. నువ్వు పెందలగడ లేకపోతే నువ్వే 10ంటికి లేచావనుకో, నువ్వే 11ంటికి 10ంటికి లేచావనుకో, ఇంకెలా ఉంటుంది? ఆయన వస్తారా? రాజుగారు లెగ నిద్రలో ఉన్నారు. ఆయన 12ంటికి నిద్రలో ఉన్నాడు. మరి దేవుని సన్నిధి గారు వస్తారా? రాజుగారు ఇంకా లెగలేదు కదా, లేచిన తర్వాత చూద్దాం అనుకుంటారు. లేచిన తర్వాత ఇంకెక్కడ లేచిన తర్వాత ఆయన లేచేపటికి 12-1 గంట అయితే ఆయన పట్టించుకోవట్లేదండి. ఎప్పటికీ ఆయన పెద్దలు కూడా 5ంటికే లేచాడు అనుకో, అందరూ కూడా ఏం చేస్తారు? 5ంటికే లేచారంటే ఆల్రెడీ గంట కొట్టేశారు అక్కడ అని చెప్పేసి గబగబ లేచి స్నానాలు దినాలు చేసుకొని 5:30, 6ంటికల్లా సిద్ధపడిపోతే రాజుగారు రాగారు వెంటనే వాళ్ళందరూ తీసుకొని. అలాగా ఆయన సిద్ధపడ్డాడు, అనేకుల్ని సిద్ధపరిచి దేవుని సన్నిధికి తీసుకెళ్ళాడు. మరి దేవుని చిత్తమును జరిగిస్తున్నాడు. అటువంటి వ్యక్తికి ఏం జరిగిందంటే దేవుని ప్రేమలారా ఒక మరణకరమైన రోగం వచ్చింది. దేవుని సన్నిధి, అయ్యో నేను దేవుని సన్నిధి ఇంత పని చేశాను కదా, మరి ఇంత పని చేస్తే నాకేంటి ఇలా రావడం, నాకే ఇలా వచ్చిందేంటి అంటారు కూడా. ఒకసారి ఒక పాస్టర్ గారికి గుండె ప్రాబ్లం, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ వస్తే ఆయన అందరికీ ప్రార్థన చేస్తున్నాడంట. అందరికీ చేస్తానంటే స్వస్థ వస్తుంది, అందరూ చేస్తాను, ప్రార్థన చేస్తాను, అందరూ చేస్తా ఉన్నాడు.
చేస్తామంటే లాస్ట్కి ఆయనకే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అంతమంది అన్నారంటే అదేంటి నువ్వు పాస్ట్ అయ్యి ఉండవు, నీ గుండెపోటు రాడేంటి అన్నారు. నువ్వు పాస్ట్ కదా, నీ గుండెపోటు రాడేంటి అన్నాడు. అలాగే యేసుప్రభుని కూడా అన్నారంట, అదే నువ్వు దేవుని కుమారుడు కదా, నీకు సిలువ వేస్తుంటే చేతకాని వాళ్ళగా ఉన్నావేంటి. ఒకసారి నేను పాలిటెక్నిక్ చేసేటప్పుడు అందరూ ఏంటంటే ఏదో సినిమా తెచ్చేసుకుంటే మేము క్రిస్టియన్స్ 5-6 ఉన్నాం కదా, మాకు కరుణామయుడు కావాలని చెప్పాను. సరే అని చెప్పేసి ఆ క్యాస్ట్లు తెచ్చేసేవాళ్ళుగా వేస్తే సరే వాళ్ళ అజ్జు కూడా చూసి అన్నిలు ఇది కూడా చూస్తూ ఉంటే ఏం చేసేవాళ్ళంటే ఏంటి ఆయనతో పాటు ఆయన శిష్యులు ఉంటారు కదా, ఆ శిష్యులు వాళ్ళందరూ కలిసి వాళ్ళందరినీ కూడా చంపేయచ్చు కొట్టేయచ్చు కదా, ఆయన ఎందుకు అలాగా చేతగాని వాళ్ళలాగా ఉన్నాడని చెప్పేసి అంటారు. మరి ఆయన చేతగాని వాడా? దేవుని మరి సర్వలోక మానవుని కొరకు ఆయన రక్తంను చిందించాలని చెప్పేసి ఆయన వచ్చి ఉన్నారు. మరి ఆయన చెప్పిన వాళ్ళు కొంతమంది అర్థం కాల, కొంతమంది అర్థమైంది. అలాగే దేవుని ప్రేమిలారా, మరి హిజ్కియా మహారాజు గారు కూడా మరి చూసినట్లయితే ఆయన పెద్దల కలిసి అనేకమైన కార్యములు చేశాడు. చేసిన తర్వాత ఆయనకి ఏం కలిగిందంట? ఒక మరణకరమైన రోగము కలిగింది. చూడండి ఒకసారి, అక్కడే ఉంది 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాము. అక్కడే ఉంది 327వ పేజీ. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగుతా ఆమోజు కుమారుడు ప్రవక్తైన యెషయా ఎద్దకు వచ్చి, నువ్వు మరణమొందుచున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్పగా. చాలమ్మ దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దినంలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగి ఆమోజు కుమారుడు ప్రవక్త యెషయా ప్రవక్త గారు వచ్చి ఏమనంటే, నీవు మరణమొచ్చున్నావు, నీవు బ్రతకవు, ఏం చేయాలంటే నువ్వు నీళ్లు చక్కబెట్టుకో అని చెప్పి మరి దేవుడు సెలవిస్తున్నాడు అని చెప్పాడు. మరి అంటే వెంటనే నిష్ఠూరంగా ప్రార్థన చేశాడా? ప్రభువా, నేను ఉన్న తరంలో కొట్టివేశాను, అవన్నీ చేశాను, ఇవన్నీ చేశాను, హత్తుకున్నాను, తర్వాత అవి చేసి ఇవి చేశాను అని చెప్పేసి అన్నాడా? అవన్నీ చేయలేదు కానీ నీకోసం అవి చేశాను, ఇవి చేశాను, ప్రార్థన చేయలేదా, మందిరానికి రాలేదా, అనేక ఉపవాసాలు చేయలేదా అని చెప్పేసి ఎన్ని మాటలు మాట్లాడలేదు కానీ కన్నీరు విడిచి ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. మరి నిజమే దేవుని ప్రభురా, దేవుని సన్నిధిలో మరి దేవుని పరిచయం చేసిన బిడ్డలకి ఎవరికైనా, అందరికీ రావచ్చు లేదా కొంతమంది కన్నా ఎవరికైనా సరే ఒక అనారోగ్యం అనేది రాకుండా ఉండదు, వస్తుంది, రాకుండా ఉండదు. అలాగే శ్రమలు కూడా వస్తాయి, రాకుండా ఉండవు. మరి దేవుని ప్రేమలరా, మరి శ్రమలు కూడా వస్తాయి, వచ్చినా సరే దేవుడు శ్రమలలో నుంచి తప్పించుకునే మార్గమును కూడా తెలియజేస్తాడు. అది కూడా ఒకసారి చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, పొద్దున ఒక సహోదరు వచ్చారు, చెప్పారు ఆ మాటలు కూడా నేను అండర్లైన్ చేసుకున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీ అనుకుంటా, మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చదవమ్మా. తాను నిలుచుచున్న 13 సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మా ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. హల్లెలూయా. సరే, ఆయన ఏమన్నారంటే, ప్రభువు దేవుని ప్రేమరా, మనుషులకు కలుగు శోధన తప్ప ఏది కూడా నీకు సంభవించదు. శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, ఆర్థిక బాధలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. కానీ మీరు దిగులు పడద్దు అని చెప్తున్నాడు ప్రభువు. అయ్యో నా పరిస్థితి ఏంటి ప్రభా, నేను అప్పుల పాలైపోవడం ఏంటి అనుకుంటా ఉంటాను. అలాగే నాకే అనారోగ్యం వచ్చింది ఏంటి అనుకుంటా ఉంటాను. లేదా నాకే ఇటువంటి పరిస్థితి రావడం ఏంటి, నాకు యాక్సిడెంట్ అవ్వడం ఏంటి, నేను చక్కగా దేవుని సేవలో ఉన్నా కదా, వెళ్తూ దారిలో వెళ్తా ఉంటే నాకు ఇలా జరగడం ఏంటి చెప్పేసి అనుకుంటా ఉంటాను. కానీ ఆయన ఏమంటారంటే, మరి చూసినట్లయితే సహింపగలుగుతుంది, ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును అలాగే చేస్తాడు. ఒకవేళ వచ్చింది, వ్యాధి వచ్చింది, ఏదో వచ్చిన తర్వాత వెళ్ళాము, ట్రీట్మెంట్ తీసుకున్నాం, దేవుడు మళ్ళీ అందులో ఆపద నుంచి అలా తప్పించేస్తాడు. దేవుని ప్రేమ వస్తాయి, శ్రమల తర్వాత వస్తాయి, కొంతమందికి రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు. ఏదైనా సరే శోధించడానికి అంతకంటే ఎక్కువ శ్రమ మీకు రాదు. అలాగే మరి హిజ్కియా గారు ఆ మహారాజు అనేకమైన ఆయన దేవుని సన్నిధిలో చేసి దేవుని హత్తుకొని జీవిస్తున్నాడు. అటువంటి వ్యక్తికి ఏం జరిగిందంట? మరణకరమైన రోగం. 2వ రాజుల కింద 20వ అధ్యాయం చూసాం కదా, ఆయనకి ఏంటంటే మరణకరమైన రోగం, నీ ఇల్లు నువ్వు బ్రతకవు ఇక, ఎందుకంటే నీకు వచ్చిన వ్యాధి మరణకరమైనది.
ఒక పుండు అనమాట. ఒక పుండు లాంటిది, ఒక వ్యాధి. ఆ దినముల్లో ఒక పుండు వచ్చింది. ఆ పుండు ఎంత పోయి స్వస్థత పొందుకోవట్లేకపోతాను. ఎన్ని మందులు రాసినా అప్పుడన్నీ కూడా ఆ కాలంలో అన్ని పసర్లు కానీ అన్ని ఆయుర్వేద వైద్యాలు ఉంటాయి కదా, ఎన్ని చేసినా అలా ఉంటుంది. దేవుడి వాక్కు ప్రవక్త గారికి వచ్చి చెప్పేశారు. ఏం చెప్పారంటే, నీ ఇల్లు నీవు చక్కబెట్టుకో. ఇల్లు అనగా ఏంటంటే మన హృదయమే. ఇల్లు ఏంటంటే మన హృదయమే, మన ఆత్మీయ హృదయం. అంటే ఏంటంటే ఆయన ఇల్లు చక్కబెట్టుకోలేదు కానీ ఇంకా శుభ్రంగా ఇంకా నీతిగా ఇంకా ఉండి నీవు నీ పిల్లల తరాలను కూడా ఉండాలని దేవుడు గుర్తు చేశాడు. నువ్వు బాగానే ఉన్నావు, ఓకే, నీకు 100 మార్కులు పడిపోయినాయి, మరి నీ తర్వాత నీ భార్య బిడ్డలు కూడా నా సన్నిధిలో ఉండాలి కదా అని దేవుడు గుర్తు చేశాడు. అక్కడ జరిగింది ఏంటంటే, ఓకే నీకు 100 మార్కులు ఇచ్చేసాం, కానీ మరి నీ తర్వాత మరి తదనంతరం నీ బిడ్డలు కావాలిగా, నాకు నా దేవుని సన్నిధిలో ఉన్నారు. అలాగే నీ భార్య తర్వాత ఆ బిడ్డలు ఉంటారు కదా, ఆ తరాలు. ఎందుకంటే మనకేంటంటే ఈ తరం ఒకటే తెలుసు, ఇదిగో నేను బతుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, బతుకుతున్నాను, కానీ నా తర్వాత తరం నాకు తెలిసిద్దా? ఆ తర్వాత తరం తెలిసిద్దా? తెలియదు. మరి దేవుడు అంటే మరి ఆయన మనుషులు అంతరంగా ఎరిగిన దేవుడు కాబట్టి హిజ్కియా నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో ఆయన చెప్పినట్లుగా చూస్తున్నాం. మరి వెంటనే మరి హిజ్కియా మహారాజు గారు మాట విని మరి రాజుగా ఉండి ఉగ్రముతో కోపముతో ఆయన తగులుకోలేదు. అనే ప్రవక్త గారిని కూడా ఏమీ అనలేదు. కానీ వెంటనే ఏం చేశారంట, అక్కడ చూడనమ్మా చూసినట్లయితే, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జయించితినో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. చాలు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. కన్నీటితోటి దేవుని ప్రార్థన చేశాడు. అయ్యా నీ సన్నిధిలో మరి ఎలాగా మరి నీ చిత్త ప్రకారంగా నేను జరిగిస్తూ మరి ఎలాగున్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, మరి దీనుడిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని ప్రియబిడ్డలారా, మరి కన్నీటి ప్రార్థన చేస్తాడు. ప్రవక్త గారు ఆ మాట చెప్పేశారు. చెప్పి ఇంకా హిజ్కియా గారు చనిపోయే పరిస్థితి ఏర్పడిపోయింది, ఇక చెప్పాల్సింది చెప్పేశాము, ఇంకా దేవుడు చెప్పనారని చెప్పి ఆయన వెళ్ళిపోతున్నారు. ఈయన వెంటనే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేస్తుంటే వెంటనే మరి ప్రవక్త గారికి కొద్ది దూరం వెళ్ళకముందే వెంటనే దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ఏమని ప్రత్యక్షమైందంటే చదవండి. అది యెహోవా వాక్కు అతనికి యెషయా నడిమి శాలలో నుండి అవతలకు వెళ్ళక మున్పే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో నిట్లనుము, నీ పితయుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. చాలా ఏమంటారంట, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. దేవుడు సెలవిచ్చిన మాట అక్కడ చూడండి. దేవుని ప్రార్థన యెహోవా సెలవిచ్చిన మాట ఏంటంటే, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించినాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టాడా? ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను విడువను, ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని చెప్తాడు. కానీ మానవుడు భయపడతా ఉంటాడు. నన్ను అందరూ విడిచిపెట్టేశారు ప్రభా, నా తల్లి విడిచిపెట్టింది, నా సహోదరులు విడిచిపెట్టేశారు, నా కన్న బిడ్డలే విడిచిపెట్టేశారు, నేను ఒంటరి వాడను అని చెప్పేసి అనుకుంటుంటారు. మరి దేవుని నా ప్రేమరా, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, బలహీనమైన వాడు బలమైన జనమగును. దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేయగానే దేవుని వాక్కు వెంటనే ప్రత్యక్షమైన తర్వాత అక్కడ చూసి 6వ వచనం చదవడం ఒకసారి. ఇక 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను. చాలమ్మా. ఆయన వెంటనే దేవుడు మరి ప్రార్థన ఆలకించి వెంటనే హిజ్కియా భక్తులకు ఏమిచ్చారంట, 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. అదేంటి చనిపోతాడు అనుకున్నాం కదా, మరణకరమైన వ్యాధి కలిగింది కదా, మరి చనిపోవాలి కదా అనుకుంటాం మనం. కానీ దేవుని ప్రేమల దేవుడు ఎందుకంటే ఆయన భక్తుల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ఎందుకంటే దేవుని చిత్తమును జరిగిస్తున్నాడు. మరి లోకం మనం చదువుకున్నాం కదా, లోకము దాని ఆశయు గతించిపోను, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు ఏమన్నది అక్కడ, నిరంతరము నిలుచును అంటున్నాడు. అక్కడ వాక్యంలో అదే కదా, దేవుని చిత్తమును జరిగించేవాడు. మరి చిత్తం అనగా మరి హిజ్కియా రాజు గారు నిజంగా దేవుని చిత్తమును జరిగిస్తున్నాడు. ఆయన ప్రార్థన ఎందును, సభాషముందును, ప్రార్థన చేయటం ఎందును, బోధ ఎందును మరి ఎడతెగక ఉన్నట్లుగా మనం చూస్తున్నాం.
మరి అటువంటి వ్యక్తిగా మరి మరి మరణకరమైన రోగం రాడు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ వస్తుంది, కానీ దేవుడే దానికి తప్పించే దేవుడు ఆయన. విశ్వాసానికి పరీక్షగా రావచ్చు. మరి అబ్రహాం విషయం గారి జీవితంలో చూసినట్లయితే ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వమని దేవుడు అడిగితే ఆయన ఏమంటే ఏ మాట అడిగిన అబ్రహామా అంటే చిత్తము ప్రభు అంటారు. చిత్తము ఏది చెప్పినా ప్రభా నీ చిత్తము ప్రభు అన్నప్పుడు ఒక్కగానొక్క కుమారుడు ఉండగా అతను బలిగా అర్పించవా అని చెప్పేస్తే చిత్తం ప్రభా. మరి అబ్రహాంకు విశ్వాసం ఏంటంటే ఒకవేళ కుమారుడు చనిపోయినా కాల్చి బూడిద చేసిన ఆ బూడిద నుంచైనా సరే దేవుడు బిడ్డను రక్షించగలడని చెప్పేసి అటువంటి విశ్వాసం. మరి దేవుని అయ్యో నాకు బిడ్డనిచ్చావు ప్రభా, ఆ బిడ్డను మళ్ళీ అడుగుతావా, నేను ఇవ్వనుగాక ఇవ్వనని చెప్పేసి అంటారా? అతను నా ప్రాణం తీసుకునే కుమారుడు ప్రాణం తీసుకుంటావేంటి? ఈ లోపల తల్లిదండ్రులు అయితే అంటారు అయ్యా కావాలంటే నా ప్రాణం తీసుకో, నా బిడ్డను వదిలేసే అంటారు. మరి ఆయన ఏం చేశారంటే నా బిడ్డను మరి ప్రభువారే కావాలన్నప్పుడు ఆయనకే సమర్పిస్తాను. అలాగే దేవుని మన జీవితాల్ని ప్రభువుకి సమర్పించుకోవాలి. మన జీవితాలు ఏం చేయాలట? ప్రభువుకు మనం సమర్పించుకున్నట్లయితే ఆయన రాజ్యములో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాజ్యంలో ఉన్నప్పుడు దేవుని దగ్గర మనందరినీ కూడా ఆయన రాజ్యంలోకి ఆయన తీసుకెళ్తారు. మరి బుద్ధిగల కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని వారు ఉన్నారు. పరలోక రాజ్యము వాటిని కూలినట్లుగా చూస్తున్నాం. వీరందరూ సిద్ధపడ్డారు. మరి దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. అంటే ఆత్మదీపము, ఆత్మదీపంగా దేవుడు పెట్టిన ఆత్మదీపం అనేది మనకు వెలుగుతూ ఉంది. వెలుగుతూ ఉన్న వాళ్ళు 5 ఉన్నారు. వెలుగుతూ ఆరిపోయినారు. వాళ్ళకి ఆరిపోయినప్పుడు మధ్యలో ఆరిపోతానంటే ఏంటంటే మధ్యలో దేవుని ఇప్పుడు వదిలేస్తున్నారు. ప్రభా ఈ యొక్క వారం రోజులను వదిలేస్తే, ఈ నెల రోజులు నేను వదిలేస్తా అని చెప్పేసి ఆరిపోతాను. మళ్ళీ వెలిగిద్దామని చెప్పేసి మళ్ళీ వెలిగించి కష్టపడి మళ్ళీ వెలిగించారు. మరి చూసినట్లయితే మరి దేవుని ప్రేమ వాళ్ళకి మరి దేవుని రాకడ వచ్చేప్పటికీ ఆయన ఏ గడిలో వస్తాడో తెలియదు. ఆయన రాగానే మరి వీళ్ళందరూ సిద్ధపడి ఉన్నారు కాబట్టి వీళ్ళు వెంటనే వెళ్ళిపోయారు. వాళ్ళు సిద్ధపడాలంటే మళ్ళీ నూనె అయిపోయింది. మళ్ళీ కొట్ల దగ్గరికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోవాలి, అయినా సిద్ధపడాలి, అవన్నీ చేసుకోవాలనేప్పటికీ ఆ సమయము దాటిపోయింది. మరి దేవుని ప్రేమ స్కూల్కి వెళ్తాం మనం, కొంచెం స్కూల్ చూస్తాం. 9 గంటలు అయిందంటే 9:05 వెంటనే గేట్ వేసేస్తారు. గేట్ తెరుస్తారా? చిన్నప్పుడు ఆ హిందూ స్కూల్లో కొత్తపేటలో ఉండేది, రాజా స్కూల్ హిందూ స్కూల్లో 9 అయ్యంగానే 9 లోపే లోపలికి వెళ్ళాలి పిల్లలందరూ. 9 దాటిందంటే వెంటనే గేట్ వేసి పీరియడ్స్ తీసుకొని రావాలంటారు. ఏదో వాళ్ళు వచ్చి సమాధానం చెప్పలేక ఆ రోజు ఆప్షన్. అలాగే మరి దేవుని రాకడ కూడా సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉన్న వాళ్ళు మాత్రమే మరి ఆ పరలోక రాజ్యం ప్రవేశిస్తారు. సిద్ధపడి లేకపోతే మరి దేవుని మరి లోకంలో అనేకమైన శ్రమలు, మరి ఇక్కడ శ్రమలు కూడా ఉన్నాయి. 7 శ్రమల కాలం. ఆ శ్రమల్లో విడిచిపెట్టబడతారు. మరి దేవుని మన దేవుని సన్నిధిని మరి శ్రమల్లో విడిచిపెట్టబడేవారు కాకుండా మరి ఇష్యారాజు దేవుని హత్తుకొని మనం జీవించేవారు ఉండాలి. శ్రమలు వస్తాయి, ఎన్నో వ్యాధులు రావచ్చు, శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. అన్నిటి నుంచి దేవుడే తప్పిస్తాడు. మరి దేవుని ప్రేమ ఆయన బిడ్డల్లో ఆకలి కొనిండి కూడా ఆయన ఒకసారి ఇలాగ మరి ప్రసంగం చెప్తే ఆయన ఏం చేస్తే 5 రొట్టెలు 2 చేపలు ఆశ్రయించి 5,000 మందికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లుగా చూస్తున్నాం. మరి దేవుని ఆయన బిడ్డలను ఆకలి కొనివాడంటే మరి వ్యాధి వస్తే ఆయన ఊరుకుంటాడా? ఆయన స్వస్థత ఇచ్చే దేవుడు ఆయన. మరి దేవుని ఆదరించే దేవుడు, ఆయన కరుణించే దేవుడు, కృప చూపించే దేవుడు అన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి దేవుని ప్రేమ మరి ఈ లోకంలో చూస్తే ఇవన్నీ కూడా ఎనదగినవి కావు. మరి చూసినట్టు లోకంలో శరీరాశ, నేత్రాశ, మరి జీవపడం, మరి శరీర కార్యాలు తెలుసు, నేత్రాశ చూసిందల్లా కావాలని కోరుకోవడం. మరి జీవపడం అంటే నేనే గొప్ప. జీవపడం అంటే ఏంటంట నేనే గొప్ప. ఒకసారి పరలోక రాజ్యం మరి ప్రభువారు కూర్చొని ఉన్నప్పుడు శిష్యులందరూ వచ్చారట ఆయన దగ్గరికి. వచ్చిన తర్వాత మరి ప్రభువారు చేసే క్రియలన్నీ వాళ్ళు చేయగలుగుతున్నారు. చనిపోయిన వారు లేపుతున్నారు, గుడ్డి వారికి చూపిస్తున్నారు, అలా కుష్ఠవ్యాధులు వ్యాధి చేస్తున్నారు, అలా గుడ్డివారు క్రడుస్తున్నారు, అందరూ చేస్తున్నారు. నేను చేయగలుగుతున్నా, మరి నువ్వు చేయగలుగుతున్నావు, అందరూ చేయగలుగుతున్నారు. అందరికి ఏమొచ్చిందంటే ఆలోచన, ఇప్పుడు మనలో ఎవడు గొప్పవాడు? అలాగే ప్రభువారి దగ్గరికి వెళ్ళారు. ప్రభువా మాలో ఎవరు గొప్పవాడో చెప్పాలి. 12 మంది శిష్యులు అన్నాడు. 12 మంది శిష్యులు ఇదేంటి ఇలాంటి ఆలోచన వచ్చిందండి మీకు అన్నారట. 12 మంది మాకు ఎవరో గొప్పవాళ్ళు చెప్పాలనుకున్నప్పుడు వెంటనే ప్రభువారు అన్నారంట, ఏమన్నారంట, తనను ఈ చిన్న బిడ్డలు తీసుకురామని చెప్పాడు. ఈ చిన్న బిడ్డల వల్ల ఎవరైతే తగ్గించుకొని ఉంటారో వాళ్ళు గొప్పవాడని చెప్పేసి. మరి పరలోక రాజ్యం ఎలా ఉందంటే తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడను, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు అని చెప్పేసి అన్నాడు. మరి ప్రభువారు కూడా తగ్గించుకుని ఆయన ఎలా వచ్చింది, గొర్రె పిల్లగా ఆయన వచ్చేట్లుగా చూస్తున్నాం. అనగానే శిష్యులందరూ విన్నారు. విన్న తర్వాత ఇంతకు ఎవరు గొప్పవాళ్ళంటే అదే మనం ఎవరైతే తగ్గించుకుని ఉంటారో, ఎవరైతే అందరూ ప్రధానంగా ఉన్నారో పరిచారకుడై ఉండమని ఉంది. అమ్మో ఇంకేందుకు గొప్పవాడు ఏంటంటే నేను చక్కగా సింహాసనం ఎందుకు కూర్చోవచ్చు అనుకున్నాను, ఈ పనులన్నీ చేయాలంటే నాలాగా అని చెప్పేసి సరే అందరితో కలిసి ఉందామని చెప్పేసి మరి పక్కకు వచ్చేసారు. వాళ్ళు
ఏంటంటే ఎవరు గొప్పవాళ్ళంట? ఎవరైతే తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు అని చెప్పేసి ప్రభువారు చెప్పారు. పరలోక రావచ్చు అలాంటి వారే గొప్పవారు అని చెప్పేప్పటికీ మరి దేవుని ప్రేమ ద్వారా వారందరూ కూడా మరి తమ తప్పు తెలుసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి యేసు ప్రభువారు మరి దేవుని ప్రేమ ద్వారా ఆయన చూసినట్లయితే మరి ఈ లోకానికి మరి గొర్రెపిల్లగా వచ్చి మనందరి పాపములు కలువరిశిలువలో ఆయన మరణించేట్లుగా చూస్తున్నాం. ఆయన మరణం ద్వారా ఆయన ఎవరైతే మరి క్రీస్తు ప్రభు ఆయన కుమారుడిని ఒప్పుకున్నవాడు మరి పరలోక రాజ్యం ప్రవేశిస్తారని చెప్పేసి మరి సెలవించారు. మరి ఆయన ఒప్పుకొని ఆయన ఇష్టలుగా యోగ్యులుగా మనం జీవించి మరి హిజ్కియా అనేకమైన మరి దేవునికి మంచి కార్యములు చేసి దేవుని హత్తుకొని జీవించారు. అలాగే మరణకరమైన రోగం వచ్చినా దేవుడు ఆ రోగం నుంచి విడుదల దయచేశాడు. మరణం నుంచి తప్పించుదా అది యెహోవా వశము. మరి మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు అంటున్నారు. మీరు మనిషి ఆయుష్ 70 సంవత్సరాలంట, అధిక బలం ఉంటే 80-90 సంవత్సరాలు. మరి దేవుడి ఆయుష్ని పొడిగిస్తూ ఉంటున్నాడు. మరి దేవుని అలాగే మన ఆయుష్ని కూడా దేవుడు పొడిగిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మరి చూసినట్టు లోకము దాని ఆశ గతించిపోతాయి. కాబట్టి వాటి వైపు కాకుండా దేవుని చిత్తమును నిత్యము జరిగించేవాడు నిరంతరం నుంచి మరి దేవుని చిత్తమును అనగా ఆయన చిత్తం ఏంటంటే ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. అన్ని జనుల వల్ల ఆలోచించొద్దు అంటున్నాడు. అన్ని జనుల వల్ల ఏమి తిందమో ఏమి త్రాగదమునో ఆలోచించాల్సిన అవసరం. దేవుని చిత్త ప్రకారంగా జరిగించి దేవునికి ఇష్టలుగా యోగ్యులుగా జీవితం పరిశుద్ధ వాక్యం దేవుడు తన ఇంట్లో దీవించును కాక. ఆమేన్.